సో ఈయనకైతే పైపు అయితే అతకనికి వస్తలేదు. నాకైతే పిలుస్తుండు, పోతున్నాను దగ్గరికి అయితే. పిల్లాడు అక్కడ తన్నాడుతుండు, వంగబెట్టి పెడుతున్నాడు పైపు అయితే. వీడైతే మా దోస్తుగాడు ఇంకో పైపు ఇట్లా పెట్టంటున్నాడు. అయితే పట్టుకున్నా పైపుకి అయితే వస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే వస్తున్న పైపుకి చూడండి, ఇక్కడ తనలాడుతున్న పైప్కి అయితే వస్తానికి. ఇంకో అక్కడ గుంజుతాడు, ఇక్కడ గుంజుతాడు. పైపుకి అయితే మొత్తానికి అయితే పెట్టిన లోపలికి అయితే పెట్టిన పైప్కి. డిప్పు నలాలు అంటే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్, అంటే ఇలా ఉంటాయి డిప్పు నలాలు. ఈ నెలల ద్వారా మనకి శనగైతే పోతాయి. పోయి నీళ్ళు అయితే మనకి ఇరుస్తాయి. ఇక్కడ చెట్టు కాడ, ఇక్కడ చెట్టు కాడ అయితే నీళ్ళు అయితే ఇరుస్తాయి. ఇలా ఉంటాయి మొత్తం పైపులు మొత్తం ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. మనం నెల లేకుండా కష్టపడకుండా ఇలా ఉందో. ఇంక 3 నెలలు అయితే శనగ అయితే మాకు చేతికి వస్తుంది. ఇప్పుడు మనకి శనగ అయితే మిరపకాయలు అయితే అవుతున్నాయి. చూడండి, మిరపకాయలు ఈ మాత్రం అయితే మిరపకాయలు అయితే ఉంటాయి. ఈ చేను మొత్తం ఉంది ఫ్రెండ్స్. ఏం చేయాలి, సంవత్సరానికి ఒక 6 లక్షలు ఇస్తాడు సెన్మిన్ని ఫ్రెండ్స్. చేను మొత్తం చాలా హైట్ ఉంది. నాకే మోకాల పైనకి అయితే ఉంది చేను. సో మిరపకాయలు వచ్చేసి క్వింటాల్ వచ్చేసి మళ్ళీ ఈసారి రేట్ ఏముందో తెలియదు. ఉండొచ్చు మినిమం ఒక 18,000 దాకా ఉండొచ్చు క్వింటాలు. సో మిరపకాయలు అయితే బాగానే ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయి మిరపకాయలు అయితే. ఇలా ఉంది చేను మాత్రం. కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. సో మొత్తానికి అయితే ఇక్కడైతే వీడు మోటార్ కాడికి అయితే పోతుండు. మోటార్ అయితే పెడుతుంది మా వాడు. ఇక్కడ సౌండ్ అయితే వస్తుంది, మోటార్ సౌండ్. చూడండి సార్ సౌండ్ ఎలా వస్తుందా, ఈయన వస్తుంది. ఇలా అవుతుంది. నీళ్ళు అయితే అక్కడికి ముందరికైతే పోతాయి నీళ్ళు. సో ఫ్రెండ్స్, నా వీడియో మీరు చూసారు కదా. చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల నాకు ఇంతగానో సపోర్ట్ వస్తుంది ఫ్రెండ్స్. నాకు ఇలానే సపోర్ట్ చేయడానికి కోరుతున్నాను. థ్యాంక్ యూ.